ఉగాదికి ఒక బిగ్ ట్విస్ట్. యువ సీఎం దిశగా ఏపీ రాజకీయాలు ఈ మధ్య బాగా గమనిస్తున్న వారికి ఒక విషయం అర్థమవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు దిశగా అంతర్గత చర్చలు వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా అధికార పీఠానికి సంబంధించి ఒక బిగ్ ప్లాన్ అమలు కాబోతుందా అంటే అవుననే సమాధానమే మా ఇట్స్ యూటీవీ రీసెర్చ్ టీం విశ్లేషణలో కనిపిస్తా ఉంది. టీడీపీ పార్టీలో జరుగుతున్న ఒక తీవ్రమైన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పగ్గాలను యువ నాయకుడు నారా లోకేష్ కు అప్పగించే యోచన జరుగుతుందా? ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే ఆ మార్పుకు ముహూర్తం వచ్చే ఉగాది పండుగ ఉండవచ్చు. ఇది ఒక సాధారణ రాజకీయ ఊహాగానం కాదు. దీని వెనక బలమైన వ్యూహం, రాజకీయ లెక్కలున్నాయి. లోకేష్ ను వెంటనే ముఖ్యమంత్రిని చేయడం వెనక ఆ మాస్టర్ సీక్రెట్ ఏంటి? మా రీసెర్చ్ టీమ్ కు అందిన సమాచారం, అలాగే పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలు సారాంశం ప్రకారం ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య కీలకమైన రోల్స్ మారే అవకాశం కనిపిస్తుంది. ఈ చర్చలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే ఫోకస్ ఆన్ యూత్. ప్రధానంగా లోకేష్ ను సీఎం చేయడం ద్వారా పార్టీకి ఒక యూత్ లీడర్ ఇమేజ్ ని తీసుకురావడం, కొత్త తరహా పాలన, వేగవంతమైన నిర్ణయాలు, టెక్నాలజీతో కూడిన అడ్మినిస్ట్రేషన్ పట్ల యువతలో ఆకర్షణ పెంచాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎన్నికలకు ముందు ఈ మార్పు యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. నారా లోకేష్ కి సీఎం పదవి ఇస్తే మరి చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి? చంద్రబాబు గారి సంగతి ఏంటి? ఆయన ఏమైనా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఖచ్చితంగా లేదు. ఆయన పాత్ర మరింత వ్యూహాత్మకంగా మారనుంది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండరు, కానీ పార్టీ అధ్యక్షుడిగా, మార్గనిర్దేశకుడిగా కీలక ప్రభుత్వ నిర్ణయాలను పర్యవేక్షిస్తారు. ఒక విధంగా లోకేష్ పాలనకు ఆయన సూపర్వైజరీ అథారిటీగా వ్యవహరిస్తారన్నమాట. ఈ ముహూర్తం ఎందుకు ఉగాదికే? ఈ మార్పునకు ఉగాదిని ముహూర్తంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? కొత్త ఆరంభం అనే పాజిటివ్ సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఒక శుభదినం నాడు కొత్త నాయకుడు పగ్గాలు చేపడితే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే భావన పెంపొందించడం కూడా వ్యూహంలో భాగమే. ఈ అంశాలన్నీ చూస్తే ఇది కేవలం ఒక గాసిప్ కాదు, ఒక పక్కా వ్యూహంతో కూడిన రాజకీయ ఎత్తుగడని మనకు అర్థమవుతోంది. ఇది ఒక పొలిటికల్ గేమా? లాభ నష్టాలు చూసే ఆలోచన ఏదన్నా ఉందా దీని వెనుక? ఈ నిర్ణయం వల్ల టీడీపీకి కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం అనలైజెస్ చేసి చూస్తే ఈ నిర్ణయం లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తుంది. భవిష్యత్తు పార్టీ బాధ్యతలు పూర్తిగా లోకేష్కే అని తేలిపోతుంది. ఇది పార్టీ క్యాడర్ కు కూడా ఒక స్పష్టమైన సంకేతం. యాంటీ ఇంక్యూబెన్సీ ఛాలెంజ్. గత ప్రభుత్వ పాలనపై లేదా చంద్రబాబు గారి గత పాలనపై ఏమైనా వ్యతిరేకత ఉంటే అది కొత్త ముఖ్యమంత్రిపై ప్రభావం చూపకుండా ఈ మార్పు ఒక న్యూ ఫేస్ పొలిటికల్ కు దారితీస్తుంది. ఎగ్జిక్యూటివ్ లోకేష్ కు పాలనలో పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. అడ్మినిస్ట్రేషన్ లో తనదైన ముద్ర వేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. అయితే ప్రతి వ్యూహాత్మక అడుగులోనూ రిస్క్ ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల వచ్చే నష్టాలు ఏంటో కూడా చూద్దాం ఒకసారి. పార్టీ సీనియర్ నాయకులు ఈ హఠాత్ మార్పును అంత తేలికగా అంగీకరించకపోవచ్చు. ఇది పార్టీలో అంతర్గత గందరగోళానికి దారితీసే అవకాశం కూడా కనిపిస్తోంది. లోకేష్ సీఎం అయినప్పటికీ చంద్రబాబు గారి ప్రభావం ఎక్కువగా ఉంటే అది డ్యూయల్ పవర్ సెంటర్గా కనిపిస్తుంది. దీనివల్ల పాలనా నిర్ణయాల్లో గందరగోళం కూడా ఏర్పడవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఈ నిర్ణయం కేవలం పాలన కోసమే కాదు, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని ఫుల్ ఫామ్ లో నిలపడానికి వేస్తున్న వ్యూహాత్మకంగా ప్లాన్ అని అర్థమవుతా ఉంది. చూసారు కదా ఏంటి అనేది. ఇట్స్ యూటీవీ రీసెర్చ్ టీమ్ అనలైజిస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కీలక మలుపు తీసుకునే అవకాశం గట్టిగా ఉందని అయితే రాజకీయ ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి చాలా సున్నితమైన అంశాలు అంత తేలికగా నిర్ణయాలు జరగవు, కానీ దీని గురించి మొత్తం పూర్తిగా అనలైసిస్ చేసే తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రిస్క్ తీసుకుంటారా అంటే అవుననే సమాధానం వినిపిస్తా ఉంది, లేదు అనే సమాధానం కూడా వినిపిస్తా ఉంది. ఒకవేళ తీసుకుంటే ఉగాది తర్వాత ఏపీ రాజకీయాల్లో మనం ఊహించని మార్పులు చూసే అవకాశం ఉందా? ఇది నిజంగా జరుగుతుందా? ఈ మొత్తం కథనంలో మిస్సింగ్ పీస్ ఏదైనా ఉందా? మీరేమనుకుంటున్నారు? నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా మారుతుంది? ఈ నిర్ణయం టీడీపీకి నిజంగా ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా? మీ ఆసక్తికరమైన అభిప్రాయాలను, విశ్లేషణను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ తరహా డీప్ పొలిటికల్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం తప్పకుండా ఇట్స్ యూటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.